నువ్వు జస్ట్ ఇలా నువ్వు విన్నావు, దీన్ని అవగాహన చేసుకుంటేనే చాలా అమ్మవారి యొక్క కృప నీకు వచ్చేస్తుంది. కాళీ విద్య దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి దగ్గర శ్రద్ధగా ఉండాలి. నీకు కావాల్సినవన్నీ ఆవిడకి తెలుసు. నువ్వేం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అన్ని అవసరాలు కాలమే జవాబు చెప్తుంది అమ్మవారు. అమ్మవారు నోటితో చెప్పదు. కాలం ద్వారా చెప్తుంది. ఇవాళ నువ్వు ఇది విని రేపు పొద్దున శుభవార్త వింటావు. అట్లా ఉంటాయి. టైం, టైమ్, స్పేస్, కాన్షియస్‌నెస్ దాని గురించి చెప్తున్నాడు. టైం అంటే కాలం. స్పేస్ అంటే ఆకాశాలు సృష్టించటం. స్పందం ఎక్కడొస్తుంది? స్పేస్‌లో వస్తుంది. అవునా? కాన్షియస్‌నెస్. కాన్షియస్‌నెస్ అంటే చైతన్యము. చైతన్యమే కళ. అవునా? ఏకాదశి, ద్వాదశి అంటున్నావు కదా! చైతన్యంతో అది పౌర్ణమి సంతరించుకుంది. అందుకే చంద్రుడు అందంగా ఉన్నాడంట. అట్లా టైమ్, స్పేస్, కాన్షియస్‌నెస్ గురించి చెప్తున్నాడు. కాళీ అమ్మవారు అక్కడి నుంచి ఆరిజిన్స్ అక్కడి నుంచి మీరు ఆలోచన చేయాలి అని. ఎంత ఎత్తు ఎదగాలి మీరు? ఎక్కడో భూతాకాశం దగ్గర ఆగిపోయి, మళ్ళీ కిందకెళ్ళి, మళ్ళీ పైకొచ్చి, పైనుంచి మళ్ళీ కిందకొచ్చి, ఇంతేనా అని ఒక పక్షిలా మన రెక్కలు ఎంతవరకు ఇచ్చింది అమ్మవారు? ఆత్మ పక్షికి ఎంత రెక్కలున్నాయి? మామూలు పక్షులు ఆకాశం వరకు ఎగురుతాయమ్మా. నీ ఆత్మ పక్షి ఆజ్ఞాచక్రంలో ఉదాహరణ ప్రాణువుగా జ్యోతిగా వచ్చినప్పుడు అది ఆత్మ పక్షి అవుతుంది. అది 5 ఆకాశాలు దాటి లయం దాకా వెళ్ళే శక్తి ఉంటుంది దానికి. ఆ శక్తి ఇచ్చేది కూడా మళ్ళీ ఈ అమ్మవారే. ఇవన్నీ చెప్తారు చూడండి ఇప్పుడు. ఎంత అందంగా ఉంటుందో కాళీ విద్య అంటే. హ్మ్. ఆ కళ యొక్క విభజన లక్షణాన్ని కాళీ అంటారు. అంతే కదా! ఆ విభజన చేస్తుంది అమ్మవారు ఆ కళని. ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను. చంద్రుడున్నాడు. ఏకాదశి, ద్వాదశి ఇలా అలానే పైనుంచి అమ్మవారు ఫస్ట్ అవ్యక్తాకాశము, అది మహదాకాశము, అహంకారాకాశ, తన్మాత్రాకాశ, భూ ఎలిమెంటల్ స్కై నుంచి ఇంత సృష్టి బయటకి వస్తుంది కదా! ఆ విభజన ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వున్నావనుకో బాల్యావస్థ, కౌమారావస్థ, ప్రౌఢము, వృద్ధాప్యము, మృత్యువు. మరి ఇవన్నీ కాలానుగుణంగా పరిణామాన్ని చెందుతున్నాయి గదమ్మా! ఎప్పుడు అలానే ఉండిపోతావా బాల్యంలో? ఉండవుగా. పరిణామాలు చెంది మళ్ళీ మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నావు. నిన్ను పంపించింది ఆ తల్లియే. మళ్ళీ నిన్ను మింగేసింది కూడా ఆ అమ్మవారే. ఇది గుర్తుంచుకోండి. ఆమె నోటి నుంచి వచ్చావు. మళ్ళీ ఆమె నోట్లోకే వెళ్ళిపోతున్నావు. ఈ పరిణామాలన్నిటికీ కూడా కాళీ అమ్మవారు ఏమ్మా ఈ తల్లి ఈ దశమహావిద్యల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే సృష్టికి కూడా టైమ్, స్పేస్, కాన్షియస్‌నెస్ తర్వాత నువ్వు మిగతా అమ్మవార్ల గురించి చెప్తావు. అంటే తారా విద్య అన్నప్పుడు ఆ తార అంటే ఏమిటి? ఇంకా ఈ యొక్క కాళీ విద్యని బేస్ చేసుకుంటూ వచ్చే విద్యలన్నీ ఉంటాయి. అంటే పరిణామ క్రమంలో బాల్యంలో నేను ఎలా ఉన్నానండి? అది నా చిన్నప్పుడు ఫోటో అండి. ఇది నా 20 ఏళ్లకి నా ఫోటో అండి అని చూపిస్తావు గదా! ఆ పరిణామాలు 20 ఏళ్లకి ఎలా ఉన్నావో మాకనవసరం. బాల్యంలో ఎలా ఉన్నావు అనేది అది బేస్ చేసుకొని మేము చెప్తాం. అది శ్రీ విద్య అంటే. ఆరిజిన్స్ పట్టుకోవాలి నాన్న. మూలం పట్టుకోకుండా ఊరికే ఆకాశాల్లో తెగిన గాలిపటంలా ఎక్కడెక్కడ పోతావు? ఎక్కడైనా వెతుకుతావు ఆకాశంలో. అవునా? అర్థమవుతుందా? నో డిఫికల్టీ. లేదు గురుదేవా. చాలా ఏం బాగా ఆ! ఏ డిఫికల్ట్ లేదు. దశమహావిద్యలు నువ్వెక్కడుంటే అక్కడ ఆ 10 మంది అమ్మవాళ్ళు నీ వెంటే తిరుగుతారమ్మా ఆకాశంలో. తెలుసా? ఇంకా ఇంకోటి చెప్పానంటే మీకు కళ్ళు తిరుగుతాయి. నువ్వు గనక కాళీ ఉపాసన చేసి ఇంటి నుంచి బయటకొచ్చావనుకో హ్మ్. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆ కరుణని చెప్తున్నానమ్మా. ఇది భయపెట్టాలని గాదు. నువ్వు మంచి ఉపాసకుడయ్యావనుకో కాళీ ఉపాసకుడు. నువ్వు గనక ఇంటి నుంచి అడుగు బయట పెట్టావు అంటే ఆకాశంలో అమ్మవారు ఖడ్గం పట్టుకొని ఖడ్గం అంతా గూడా రక్తసిక్తమై ఉంటుంది. చుక్కలు చుక్కలుగా రాలుతూ ఉంటుంది. నీ వెంట అలా బయలుదేరుతూ ఉంటుంది. అంటే నువ్వు కాళీ అమ్మవారి రక్షణలో ఉన్నావని. ఎవ్వరు గూడా నిన్ను తలెత్తి చూడలేరు. ఎవ్వరు నీకు హాని తలపెట్టలేరు. అర్థమైందా? ఆ తల్లి కరుణిస్తే నేను 24 గంటలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. అర్థమైందా? ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. అవి గూడా చెప్తుండాలి గదా! మళ్ళీ శ్రీ విద్యలోకెళ్ళి మళ్ళీ మిమ్మల్ని పైకి తీసుకురావాలి. లేదా మిమ్మల్ని కింద వదిలేసానంటే కిందనే తిరుగుతుంటారు. అందుకే మళ్ళీ పైకి పదండి. ఇక్కడ జరుగుతున్నవన్నీ నేను ఎలా జరుగుతున్నాయో దాని ఆర్జిన్స్ చెప్తున్నాను. మీరు చూసే వ్యక్తులు ఇవన్నీ మాట్లాడతారు కదమ్మా! మన గాలి ఉపాసకుడండి, ఇదండి, అదండి అని.
ఆయన ఒక్కడే కాదు ఉపాసకుడు. అమ్మా మహానుభావులు కూడా ఆ స్థితికి చేరుకున్నారు కాబట్టి ఆయన ఖాళీ ఉపాసకుడు అయ్యాడు. అమ్మవారి విషయానికి వచ్చినప్పుడు అందరూ ఉపాసకులే. అర్థమైందా? ఆ వినయం విధేయత శ్రీ విద్య మనకు నేర్పింది వినయ విద్య. అది నువ్వు పెట్టుకున్నావంటే ఒక కాళీ అమ్మవారు కనుక నీ మాట వింది అంటే మిగతా అమ్మవారు కూడా వింటారని. తారా వీళ్ళంతా చిన్నమస్త. ఆ చిన్నమస్త అంటే ఏంటో కూడా చెప్తాను. దానికి ఒక ఏంటంటేనమ్మా దాని వెనక ఉన్న అర్థ తాత్పర్యాలు అంతరార్థాలు వేరుగా ఉంటాయి నాన్న. మీరు డైరెక్ట్ గా సినిమాల్లోనూ యూట్యూబ్లో చూసేసి వాడోడో చెప్పేశాడని ఆ యొక్క మైండ్ ఫ్రేమ్ తో ఫిక్స్ అయి ఉన్నారు. ముందు అవన్నీ ఆ దరిద్రం అంతా తీసేయండి ఫస్ట్. అసలు అమ్మవారి తత్వం ఏంటో తెలుసుకోండి అంటున్నాను. అర్థమైందా? ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఒక మాట చెప్పు. ఏ ఖాళీ ఉపాసన కానీ తారా విద్య చేసేవాళ్ళు కానీ పెచ్చంగిరా చేసేవాళ్ళు కానీ నీ జోలికే రాదు. ఏ శక్తులు మన దగ్గరికి రావు. అందుకే ఆరిజిన్స్ లో ఉండాలి. ఉండి కింద మనం మాట్లాడాలి. అది కూడా ఆ అమ్మ కాళీ అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో మనం చెప్పగలుగుతాం. సో ఆ విభజన లక్షణాన్ని కాళీ అంటారు. అంటే ఈ కళ నుండియే ఆది మధ్య అంతములు కలిగిన అనంత భాగము అనాద్యానంత భాగము ఒకటి పుట్టినది. అవునా? ఏం పుట్టింది ఈ స్పందం వలన? ఒక ఆది అనేది వచ్చిందండి. ఆరిజిన్. సృష్టి ఎప్పుడు జరిగింది అనేది దానికి ఒక కారణం తెలిసిందండి. ఆది. మధ్య ఏమిటండి? ఈ ఆకాశాలమ్మ. మధ్యలో ఉన్న చిదాకాశాలు భూతాకాశాలు. ఆది మధ్య. అంతం ఏమిటి? ఇగో మనం ఎలిమెంటల్ స్కై. ఈ నామరూప సృష్టి. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నువ్వు ఉన్నావు. నీకు ఒక ఆది మధ్య అంతము ఉంది. అంతే కదా? పుట్టుక పెరుగుట చచ్చుట ఈ సూత్రమే కదా. సో ఈ యొక్క స్పందము ఆ స్పందము కళ నుంచి ఈ విభజన జరిగి ఏమవుతుంది? అనంత భాగము అంటే పరాశూన్యము ఒక పావు వంతుగా బయటికి వచ్చింది. ఇప్పుడు నువ్వు చూస్తున్న సృష్టి అంతా 1/4 ఆఫ్ ది క్రియేషన్, నాట్ టోటల్. నువ్వు టోటల్ కావాలని ఇక్కడ ధ్యానము యోగము చేస్తున్నావు. నేను 1/4 ఎందుకు ఉండాలి? ఐ వాంట్ బికమ్ నిర్వికల్ప సమాధి. అర్థమైందా? 100% I should go and merge into that infinite void. అది నీ యొక్క లక్ష్యము. అందుకే యోగం చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు. అదనమాట. అనంత భాగము అనాద్యానంత భాగము ఒకటి పుట్టింది. అప్పుడు కదా నువ్వు చెప్పగలుగుతావు ఈ సృష్టి అంటే ఏంటమ్మా అంటే ఏముందండి ఆది మధ్య అంతము ఇంతే జీవితం. రామాయణంలో చెప్తావు. ఏమంటావు? కట్టే కొట్టే తెచ్చే. ఇదైతే నీకు అవగాహన వచ్చింది కదా. ఇది ఎవరిచ్చారు? ఈ జ్ఞానం నీకు ఎవరిచ్చారు? ఆ తల్లి కాళీ అమ్మవారు. ఆ తల్లి కళగా స్పందము కలయి విభజనయి అనంతానంత పరాశూన్యాన్ని పావు వంతు సృష్టిగా చూపించి ఇన్ని ఆకాశాలు సృష్టించి నామరూప సృష్టి కాలము దేశము చైతన్యంతో పరిణామాలుగా 10 పరిణామాలతో సృష్టి జరిగిందని. అదే దశమహా విద్యలు అంటే 10 పరిణామాలతో వచ్చినది కాబట్టి ఇదంతా మళ్ళీ సున్నాలో నుంచే వస్తున్నాయి. 0 1 1 2 2 3 3 4 నీ యొక్క వంశం ఉంది. నువ్వు పుట్టావు, నీ కొడుకు పుట్టాడు, నీ కొడుకు పెళ్లి చేసావు, మళ్ళీ వాడికి పుట్టాడు. వీళ్ళందరూ వేరు కాదు కదా. ఒకే వంశానికి చెందిన వాళ్ళు కదా. అదే శ్రీ విద్య కదా. వేరుగా ఎందుకు చెప్తావు? సో డోంట్ డివైడ్, యునైట్. శ్రీ విద్య ఎప్పుడు కలుపుతుంది. అదే యోగము అంటారు. క్రియాయోగము అంటే కలపటం, విడదీయటం కాదు. ఈ కలపటానికి కోసమే ధ్యానము చేస్తున్నాం. నేను నువ్వు ఒకటే స్వామి అని. నీ నుంచి నేను వచ్చాను కాబట్టి నేను నీలోనే కలవాలి. ఇంకెక్కడ కలుస్తాను? అనేదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అవునా? సో అది నీకున్నప్పుడు ధ్యానం నుంచి యోగంకి వస్తావు. యోగం పండిందనుకో కాళీ అమ్మవారి యొక్క ఆ తల్లి కూడా కాలము కదా. ఆ మంచి కాలం ఆజ్ఞాచక్రం దాకా నేను తీసుకెళ్ళాలి అనే మంచి కాలం నీకు కలిసి రావాలి. యోగం చేసే టైం నీకు ఉండాలి. ఎప్పుడూ మనసు నిన్ను కూర్చొనివ్వదు. ఆ టైం నీకు తీసుకొస్తుంది అమ్మవారు, కాళీ అమ్మవారు. ఆమె ఏమి నీకు ఇండైరెక్ట్ గా నీకు మంచి చేస్తుందో ఇప్పుడు చెప్తున్నారు అన్ని. ఇదంతా పరిజ్ఞానం మీకు ఉండాలి. లేకపోతే ఊరికే గుళ్ళు గోపురాలు వెళ్ళి ఆ నాలికను ఆ పుర్రెలు ఎందుకు వేస్తారో చెప్తాను ఇవన్నీ నీకు. మరి తెలియాలి కదా, మీకు తెలుసుకోవాలి. ఆ చేతిలో ఉన్న ఖడ్గము దాని అన్నిటికీ కూడా సింబాలిక్ గా దేనికి కోసం పెట్టారు అనేది చెప్తాం. అనేది తెలుసుకోవాలి. అప్పుడు కానీ నీకు మహంకాళి అమ్మవారి దర్శనం జరగదు.
ఆ కళ అమ్మవారి ఆ కళ కాళీ అమ్మవారి యొక్క కళ ఎటువంటిది? సర్వవ్యాపి. అంతేగా? సూర్యుడి యొక్క కిరణము సర్వవ్యాపి. అలానే అమ్మవారి యొక్క కళ కూడా సర్వవ్యాపి. ఇక్కడ నువ్వు చూస్తే ఇంకో చోట ఇంకోటి చూస్తాడు. అందరూ చూసేది సర్వవ్యాపి. ఆమె అన్ని చోట్ల ఉంది. చైతన్యంగా ఉంది కదా, క్రియాశక్తిగా ఉంది కదమ్మా. ఇప్పుడు మీరు వింటున్నారు అంటున్నప్పుడు ఆ వినటము, కనటము ఇవన్నీ కూడా ఆ తల్లి చేతిలో ఉన్నాయి కాబట్టి ఆమె సర్వవ్యాపి. అంటే బ్రహ్మ యొక్క లక్షణము కలదని అర్థము. అంటే కాళీ అమ్మవారు ఏమిటి ఇప్పుడు? బ్రహ్మ యొక్క లక్షణము కలది. ఆ ఆమెమి సబార్డినేట్ కాదు, బ్రహ్మ లక్షణాన్ని పొందినది. ఇంకా పైకి వెళ్ళామంటే లలితా రూపంలో ఉన్న కాళీ అంశ. కాలము అంటేనే లలిత అమ్మవారు, అనంతకాలం అమ్మవారు. దాని విభజనగా బయటకు వచ్చింది ఈ కాళీ అమ్మ. ఆ లక్షణము కలదని అర్థము. బ్రహ్మ యొక్క లక్షణము కలది. ఖాళీ అంటే ఇప్పటి వరకు మనకి అంతాన్ని కల్పించేది ఖాళీ అంటున్నాం. నువ్వేమంటావు? సామాన్యులందరూ కూడా పాపం ఏం చేస్తామమ్మా చెప్పేవాళ్ళు లేక, అమ్మా సరైన అవగాహన ఇవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరికే ఏంటంటే పాండిత్య ప్రదర్శనలు చేసుకొని గందరగోళం పట్టిస్తున్నారే గాని ఇంత విడమరిచి అసలు ఏమిటి ఈ లక్షణము అమ్మవారిది? ప్రసన్నతా భావంతో అమ్మవారిని చూపించడం మానేసి ఏమ్మా కోరికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఉపాసన చేయండమ్మా, ఈ రకంగా ఖర్చు పెట్టండమ్మా, ఈ రకంగా మీ కోరికలు తీరుతాయమ్మా, ఈ పరిహారం చేయండి అని ఈ యొక్క దృక్పథంలో కాళీ అమ్మవారిని ఇప్పుడు ఈ యొక్క యుగంలో జరుగుతుంది. కానీ అసలైన విద్య ఏది అని చెప్తున్నాడు ఇక్కడ. కాళీ ఉపాసన ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ముందే నీకు ఇదే పెద్ద ఉపాసన. ఈ తల్లి యొక్క పూర్తి స్వరూపం నీకు నీ యొక్క హృదయ ఫలకం మీద అది వచ్చింది అంటే కాళీ అనుగ్రహం ఉన్నట్టే. ఇంకా ఉపాసన చేయటం ఎంతసేపు? మమ అంటే ఎంతసేపు? అవునా? ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్లి కొడుకులందరూ మంత్రాలు, ఆ మంత్రార్థాలు తెలియకుండానే వాడు ఏం చెప్తే అదే కట్టేస్తున్నారు. అవునా? దాన్ని అర్థం చేసుకుని మంత్రం అర్థం చేసుకుంటే అసలైన సంసారం అక్కడి నుంచే మొదలవుతుంది. బంధం గట్టి ఎక్కడ పడుతుంది అంటే ఆ మంత్రానికి అర్థం ఏంటో తెలుసుకుని దాన్ని గౌరవిస్తే అప్పుడు సంసారం అనే దాంట్లో భార్య మీద కానీ భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద ఆ గౌరవము, అభిమానం, ఆ ప్రేమ అది ఎల్లకాలం ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్లి కొడుకులు అవన్నీ ఏం తెలుసు? వాళ్ళు బోంద, వాళ్ళకి మమ అంటాం కూడా చేస్తారు. అవునా? పొరయితుడు చెప్తే కానీ తెలియదు. ఇప్పుడు అది తీసుకొచ్చి నెత్తి మీద పెట్టు, ఇది తీసుకొచ్చి ఇలా చెయ్యి, అలా చెప్పాలి. మళ్ళీ మామూలు సామాన్యమైన భాషలో చెప్తే ఆ అమ్మ తాళిబొట్టు దగ్గర అదొక్కటి అర్థమవుతుంది. మాంగళ్యం తంతున అని అనగానే అప్పుడు నాకు అర్థమైందండి అని అప్పుడు కడతారు. ఆ ఒక్కటి తెలుసు వాడికి. కానీ మాంగళ్యంలో ఉన్న మాంగళ్య బలం అంటే ఏమిటి? మాంగళ్య సూత్రం అంటే ఏమిటి? ఇది నాకేం సందేశం ఇస్తుంది? ఈ అమ్మాయితో నేను పోయే వరకు నేను కాపురం చేయాలి కదా. నా బాధ్యత ఏమిటి? నేను చేయవలసిన మంచి ఏమిటి ఈ పిల్లకి? నన్ను నమ్ముకొని వస్తోంది కదా. అవునా? ఆ భావాలన్నీ ఆ పీటల మీదే నీకు అవన్నీ వచ్చాయి అనుకో, ఆ ప్రేమ అనేది ఆ పీటల నుంచే అదే ఆరిజిన్స్. ఈ సంసారం ఎక్కడ మొదలైంది అంటే ఆరిజిన్స్ అక్కడి నుంచే. అది చెప్తే నీకు ఇది అర్థమవుతుంది కాళీతత్వం. అవన్నీ పక్కన పెట్టేసేసి పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకమ్మా నాకు సంసారం గురించి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే ఏం చెప్తాం మనం? చెప్పు. మరి శ్రీ విద్య అంతా చెప్పాలి. అక్కడికే నీ సగం జీవితం అయిపోయింది. భర్త సరిగా లేడు, భార్య సరిగా లేదు, ఇటువంటివన్నీ సమస్యలకి పరిష్కారాలు ఏం చెప్తాం? సో కొన్ని స్వయం కృపాపరాధాలు మనలో కూడా కొన్ని తప్పులు ఉంటాయి. అవి సరి చేసుకోవాలి. అప్పుడు పరిహారం వెంట వెళ్ళాలి. అప్పుడు నీ చేయి దాటిపోయిన వ్యవహారం అయితే అప్పుడు బహుతులు అనేవాడు వస్తాడు. గాట్ ఇట్. అంటే కొన్ని నేను చెప్పవలసినవి ఉన్నాయి, అందుకే చెప్తున్నా. సో ఇక్కడ అమ్మవారు కాళీ అది ఖాళీ అంటున్నాం అంటే అంతాన్ని కల్పించేది కాళీ అంటున్నాం. అమ్మో కాళీ అమ్మవారిని మన అంతం చేస్తుందిరా వెంటనే అదే మనం దాని అర్థ తాత్పర్యం అదే తీసుకుంటాంగా. అవునా? పిల్లి అడ్డొచ్చింది, పిల్లిని ఏమంటాం? అబ్బా ఇవాళ అపశకునం రా అంటాం. అంతవరకే నీకు తెలుసు. కానీ పిల్లి వచ్చింది, అవునా, పిల్లి దారికి అడ్డొచ్చింది, నువ్వు పని మానుకున్నావు, అది పోయి కారు కింద చచ్చిపోయింది. ఎవరికి మరి చెడు జరిగింది చెప్పు?
సో దీంతో మనం కాళీ అమ్మవారిని, ఈ జ్ఞానంతో కాళీ అమ్మవారిని ఏం అర్థం అవుతుంది చెప్పమ్మా? చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న ఆలోచనలతో అంత మహారూపాన్ని, శ్రీ విద్యని ఏం దృష్టితో చూస్తావు? ఇది కూడా భౌతిక దృష్టి. ఇది మన బుద్ధి కూడా కొంతవరకే వెళ్ళగలుస్తుంది. పైదాకా తీసుకెళ్లే గురువులు, మరి ఆ మహానుభావులు, ఆ వారి ఆశీర్వాదంతో మనకి ఏదైనా అర్థం కావాలి, ఇంతో అంతో. లేకపోతే అక్కడికే ఆగిపోతాం. అర్థమైందా అంటే అర్థమైందండి అంటాం అంతే. సో మరి ఎవరి అనుగ్రహం ఉంటే నీకు అర్థమవుతుంది అంటే ఆ కాళీ అమ్మవారు. అందుకే ఆ కాళీ అమ్మవారే తనకు తాను చెప్పుకుంటోంది. నేనేమిటో అది చెప్పుకుంటోంది ఇక్కడ. శ్రీ విద్య అంటే ఏంటి? అమ్మవారు పలికిన పలుకులు ఇవి. అందుకే నేను చెప్పేవన్నీ అమ్మ పలుకు జగదంబ పలుకులు. నేను చెప్పట్లేదు తల్లి, ఆ అమ్మవారు చెప్పుకుంటోంది. నాకు మాధ్యమముగా చెప్పుకుంటోంది. మాధ్యమము. ఆకాశం మనకి మాధ్యమము. అన్నం తినాలి అంటే ఆకాశం ఉండాలి, వర్షం పడాలి, పంటలు పండాలి, అది నీ ఇంటికి రావాలి. మాధ్యమాలతో వస్తున్నాయి అన్ని కోరికలు, అన్నీ కూడా. వితౌట్ ఈ మీడియేషన్స్ నీకు ఏవి కూడా డైరెక్ట్ గా రావు. సో గురువులు ఉంటారు. పైవన్నీ చెప్పాలి అన్నప్పుడు గురువు ద్వారా నిన్ను దృష్టిలో పెట్టుకుని నీకు ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే. నీ గ్లాసులో నీళ్లు ఎంత పోయాలో మాకు తెలుసు, అంతవరకే పోస్తాం గ్లాస్. అలా పోసుకుంటూ పోతే గ్లాస్ కూడా కింద పడిపోతుంది. అర్థమైందా? పెళ్ళిళ్ళలో వంతు భోజనాలు పెడుతుంటారు. ఎవరికి ఎంత వేయాలో వాళ్ళకి తెలుసు. ఇంకా కొద్దిగా వెయ్యంటే వాళ్ళు వెయ్యరు. నువ్వు ఎంత తింటావో మాకు తెలుసు, నువ్వు అది తిన్న తర్వాత మళ్ళీ అడుగు, మళ్ళీ పెడతావు అంటే. నీకోసం అంత పాత్ర అంతా నీ యొక్క విస్తరలోను, నీ యొక్క కంచంలోనూ గుమ్మరించరుగా. అలా అన్నమాట జ్ఞానము. ఈ యొక్క శ్రీ విద్య కూడా అలానే ఉంటుంది. ఇది నెమ్మది నెమ్మదిగా నువ్వేంటంటేనమ్మా, అదే అభ్యాసం కోసి విద్య. నువ్వు అభ్యాసం చేయాలి. ఇది కర్మ భూమి, ఇది సుఖపడే భూమి కాదు. ఇది కర్మ. ప్రతివాడు కర్మ చేయాల్సింది. అవతార పురుషులైనా కర్మ చేయాలని. ఇప్పుడు కాళీ అమ్మవారు చూడు ఎంత కష్టపడాల్సి వస్తుందో సృష్టి చేయాలంటే. అవునా? ఆమె సృష్టి చేసిన తర్వాత నువ్వేమంటున్నావు? నాకు కష్టం వచ్చింది అంటున్నావు. మరి ఆమె ఎవరికి చెప్పుకోవాలి? ఇంత సృష్టి చేసి నీకెందుకే కష్టము? కాలంలో నువ్వు పుట్టావు కదా, నేనే నిన్ను పుట్టించాను కదా, నా దివిజ నిన్నేం చేయాలి? అలా అన్నమాట. సర్వమునందు వ్యాపించే నాదలక్షణము గల కళ ఏదైతే ఉందో దాన్ని మంత్రశాస్త్రంలో కాళీ అంటారు. సర్వమునందు వ్యాపించే నాదలక్షణము కలిగిన కళ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారు? మంత్రశాస్త్రంలో కాళీ అమ్మవారు అంటారు. ఉదాహరణకి నాదము ఉంది, ఓంకారం ఉంది. ఓం ఈ నాదం ఉంది కదా, ఈ నాదము సర్వవ్యాపి. ఇదే కళ. నాదము కళ అయింది. నాదం ఏమవుతోంది? అక్షరం అవుతోంది. అక్షరమై నాదమే అక్షరము. పైన ఎలా ఉంది అమ్మవారు? జ్యోతిగా ఉన్న అమ్మవారు కళ అక్షరమై, అక్షరము నాదముగా వెళ్ళిపోతోంది అని. ఓం అని అక్షరం తీసుకున్నావు, తీసుకుని మళ్ళీ ఏం చేసావు? నాదంలోకి వెళ్ళిపోతున్నావు. ఆ నాదాన్ని మళ్ళీ ఏం చేస్తున్నావు? జ్యోతి చేస్తున్నావు. ఇదే సృష్టి, స్థితి, లయ. ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం. అది ఓంగా అనే ప్రాణము, నాదము ఈ బ్రహ్మకచ్చము నుంచి నా హృదయములో హ్రీం హ్రీంగా వచ్చి సృష్టిగా ఉండి మళ్ళీ ఓంగా నాదంలోకి వెళ్ళిపోతుంది అని. ఇది సర్వవ్యాపి లక్షణము గలది, కళగలది, అందము గలది, సౌందర్యము గలది. ఇది ఏ కాళీ. అందుకే ఈ తల్లి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది కాదు. ఈమె నాదస్వరూపిణి. ఏమా? క్లీం క్లీం అని అన్నా కూడా నాదము. అదంతా సర్వవ్యాపి లక్షణం గలది. కాళీ అంటే అది అమ్మా. కాలాన్ని ఆక్రమించుకున్నది, నాదాన్ని ఆక్రమించుకున్నది, దేశాన్ని ఆక్రమించుకున్నది, చైతన్యం అంతా కూడా తానే ఉన్నదే కాళీ. చాలా ఒక్క ముక్కలో చెప్తున్నా. మామూలు విద్యకు మంత్ర రహస్యానికి ఎంతో భేదం ఉంది అన్నాడు. అమ్మా అంటే మామూలు విద్యకి నువ్వు ఏ పుస్తక పఠనము చేసియో,
ఏ టీవీలో ఎవరు ఏం చెప్పారో, ఖాళీ తత్వాల గురించి ఎవరు ఎన్ని చెప్పినా అది మామూలు విద్యలోకొస్తోంది. కానీ మంత్రశాస్త్ర ప్రకారముగా మంత్ర రహస్యానికి ఎంతో భేదం ఉంది. There is a lot of difference between an ordinary education and extraordinary education. అవునా? అపర విద్యలేగా. నువ్వు ఏది మాట్లాడినా, ఏం చెప్పినా అపర విద్యలే. పరావిద్య కాదు అంటున్నాడు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. చదువుకున్న వాడికి, చదువుకోలేని వాడికి ఎంతో డిఫరెన్స్ ఉన్నట్టే ఏమ్మా మనం చదువుకున్నా, చదువుకోలేని వాళ్ళం మనం. ఎందుకంటే పరావిద్య తెలియని వాళ్ళందరూ నేను బాగా చదువుకున్నానండి, డాక్టరేట్ వచ్చింది అన్నవాళ్ళు గూడా చదువుకోలేని వాళ్ళ కిందే లెక్క. అపర విద్యలే నువ్వు తెలుసుకున్నావు గానీ, పరావిద్య నీకు తెలియదు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. అదే ఫోర్త్ డైమెన్షన్. నీకు తెలిసింది టైమ్, స్పేస్, కాన్షియస్‌నెస్. ఏమ్మా! నీకు తెలిసినవి 3 పుట్టుట, పెరుగుట, చచ్చుట. ఈ మూడిట్లోనే నువ్వు బందీకృతుడివయ్యావు. ఈ మూడిటి యొక్క విద్యనే తెలుసుకొని నాకు అన్నీ తెలుసు అంటున్నావు. లేదు. దేర్ ఈస్ ఫిజికల్, ఆస్ట్రల్, సటిల్, సోల్. ఇంకా పైకి వెళుతుంటే, ఇంకా ఈ విద్య పెరుగుతున్న కొద్దీ ఇది పరావిద్య అవుతోంది. పరాత్పర విద్య అవుతోంది. శ్రీ విద్య అవుతోంది. బిందువు శ్రీ. అది తెలుసుకుంటే కిందవన్నీ తెలియబడతాయి. మరి అది తెలియనప్పుడు కిందవన్నీ గూడా నువ్వు సగం సగం నేర్చుకున్నట్టే. బిందువుని తెలుసుకున్న వాళ్ళు, అన్నీ తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళే శ్రీ విద్యోపాసకులు. వాళ్ళే కాళీ స్వరూపులు అని.